గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దని వేడుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తమ పిల్లలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పేరెంట్స్. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ లో ర్యాంకులు వచ్చిన అభ్యర్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. తాము అప్పులు చేసి తమ పిల్లలను చదివించుకున్నామని, వారెంతో కష్టపడి చదువుకొని గ్రూప్ 1 పోస్టులకు అర్హతను సాధిస్తే కొందరు స్వార్థపరులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు. 3 కోట్లు 6 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారని, అసలు అంత ఆర్థిక స్తోమత తమకుంటుందా అని వారు ఆవేదన చెందారు. గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు తల్లిదండ్రులు. అన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఆ మేడం అన్నట్టు నోటికొచ్చిన ముద్దని తన్నేసినట్టు చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనికి కారకులు ఎవరు? ఎవరిని ప్రశ్నించాలి మేము అసలు? రైట్, కష్టపడి సంపాదించిన ర్యాంక్ హోల్డర్స్ దా తప్పు, లేదంటే ఈ సమాజాన్ని నమ్ముకున్న మాదా, లేక ఎవరు బాధ్యులు దీనికి ర్యాంకు రాని పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఎందరో రాజకీయ నేతలు ర్యాంక్ వచ్చిన పిల్లల్ని తొక్కేయాలని చూస్తున్నారు. ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లల భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు? ఎటు పోతుంది సార్? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమిటంటే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది జరిగింది, అది జరిగింది, ఇట్లా జరిగింది, ఇన్ని పైసలు ఇచ్చారు, అన్ని పైసలు ఇచ్చారు. తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి, ఇట్లాంటివి జరిగితే అవుతారు. ఒక వ్యక్తి కష్టపడి, ఎంతో కష్టపడి తన మొత్తం యూత్ని సాక్రిఫైస్ చేసి చదివి ర్యాంక్ చేస్తే, ఆ మేడం అన్నట్టు నోటికాడి ముద్దను తీసేస్తే తీవ్రవాదులు కాకుండా ఏం చేస్తారు? నిజంగా మనం దానికి బాధ్యులమైదామా? నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే, పిల్లల జీవితాన్ని రాజకీయం చెయ్యొద్దు, వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళని ఎలాగైనా కూడా ఇప్పుడు న్యాయం జరిగితేనే కదండి రేపు పొద్దున వచ్చే పిల్లలకి న్యాయం అనేది తెలుస్తుంది. న్యాయం లేకపోతే ఇంకా రేపు పొద్దున వచ్చే పిల్లలు కూడా అన్యాయానికి గురవుతారు. అందరినీ అన్యాయానికి గురి చేయొద్దు. దయచేసి అందరికీ మీరు న్యాయం చేసి వాళ్ళ జీవితానికి ఒక బాట చూపించండి.